జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో షర్మిల గారి విషయంలో కానీ కోర్టుకి వెళ్ళడంలో తల్లి విజయమ్మ చెల్లి షర్మిలకు గతంలో తాను ఇచ్చిన గిఫ్ట్గా ఇచ్చిన వాటా గురించి మళ్ళీ లేదు అది కుదరదు అని మళ్ళీ కోర్టుకి వెళ్ళటాన్ని ఏ కోణంలో చూడాలి? ఒకటి, సమాజంలో మనకున్నటువంటి విలువలు మర్యాదలు కాపాడిన బాధ్యత ప్రతి ఒక్కరిపై కూడా ఉంటుంది. అందులో భాగంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలోనే, అంటే ఇటు తమ్ముళ్ళైనా చెల్లెళ్ళైనా తల్లిదండ్రులైనా వారి కుటుంబానికి ఆయన న్యాయం చేయలేనప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించాడంటే అది నిజంగా మనం దౌర్భాగ్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడింది. అదేవిధంగా ఎక్కడికి పోయినా కూడా బడుగు బలహీన వర్గాలైనా మరి మహిళలపైలైనా అనేక రకమైనటువంటి కోణాల్లో మనం చూస్తే అనేక రకమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. మరి గతంలో చెల్లెలికి ఇచ్చినటువంటి వాటాను మరి ఎందుకు ఈరోజు ఆయన విస్మరించి ఎందుకు మరి రిటర్న్గా తీసుకుంటున్నాడో అది ఆయనకే అర్థం కావాలి. రాజకీయంగా షర్మిల గారు ఎదుగుతున్నారనే ఒక ఆలోచనతోన మరి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగైతుందనే అది ఒకసారి రాష్ట్ర అర్థం చేసుకోవాలా. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఎన్నడూ లేని విధంగా గత 5 సంవత్సరాలు కూడా పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. ఈ రాష్ట్రం కూడా దాదాపు 20-30 సంవత్సరాల పాటు వెనక్కిపోవడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 5 కోట్ల ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం, దాదాపు ఈ 4 నెలల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారం ఆదినారాయణ గారు ప్రధానంగా ఈరోజు మన టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం, సైడ్ ట్రాక్ వెళ్ళకుండా. మెయిన్ ప్రధానంగా ఈ రోజున ఆయన చేయడానికి ఈ రకంగా కోర్టుకు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారిని కారణం ఏంటి అనుకోవాలి? విజయమ్మ గారు ఏమన్నా ఆపే ప్రయత్నం గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని చేశారా? లేదంటే ఇప్పుడు విజయమ్మ గారు షర్మిల గారు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు అనుకోవాలి, తీసుకుంటారు? ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు అయితే ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయం అని చెప్పి నేను అనుకోలేదు. ఎందుకంటే ఇది ఈ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రిగా పాలించాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అని చెప్పి నేను ఒక ఛాన్స్ అని చెప్పి గెలిపించినందుకు నీ కుటుంబాన్ని నువ్వు సరిదిద్దుకోలేనటువంటి వ్యక్తివి ఈ రోజు చంద్రబాబు నాయుడు గురించి కానీ మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి కానీ మాట్లాడే అర్హత స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక చెల్లెలికి దాదాపు 1,00,000 కోట్లు ఉన్నాయని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి చెల్లికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడంటే అంటే ఆయనకు డబ్బు మీద ఎంత వ్యామోహం ఉందో ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎవరు కూడా ఇంతవరకు కూడా ఈ స్థాయిలో వాళ్ళ కుటుంబ విషయాలన్నీ కూడా పబ్లిక్ లేక్ తెచ్చి ఇటు ప్రజలకు కానీ ఇటు మన రాష్ట్రానికి కానీ అనేక రకమైనటువంటి ఇబ్బందులు చేసినటువంటి 5 సంవత్సరాల్లో ఇప్పుడు ప్రజలు కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు, మీ కుటుంబంలోనే ఇన్ని సమస్యలు ఉంటే మీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దినప్పుడు ఈ రాష్ట్రంలో పరిపాలించే అర్హత కానీ మరి ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా అని చెప్పి ఆదినారాయణ గారు ఆ లెక్క వస్తే టీడీపీలో ఎన్ని కుటుంబ విషయాలు బయటకు వచ్చినాయి? కుటుంబ విషయాలు అనేవి అందరికీ ఉంటాయి కదా, కామన్గా మీకు ఎందుకు కనిపించడం లేదు? కుటుంబ విషయాలు ప్రతి కుటుంబంలోనూ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, కానీ మనం ఈరోజు చూస్తున్నాం ఇటువంటి సమస్య దాదాపు ఈ 40 సంవత్సరాల్లో కూడా మేము కూడా ఎప్పుడు చూడలేదు. ఎందుకు అంటే ఒకటి గమనించాలి, రాజకీయంగా ఏ కుటుంబంలో పక్కనికి పోయినప్పటికీ ఇటువంటి పబ్లిక్ విమర్శలు చేయలేదనేదే ప్రజలు ఇటు మాకు కూడా ఒపీనియన్. రైట్.
అయితే ఆదినారాయణ గారు ఇప్పుడు ఈ విషయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు కదా, ఇది కేవలం అది వాళ్ళ కుటుంబ విషయంగానే చూడాలి కదా, మీరు ఎందుకు కుటుంబ విషయంగా చూడటం లేదని మీరు అంటున్నారు? ఎందుకంటే షర్మిల గారు గతంలో షర్మిల గారికి కానీ విజయమ్మ గారికి కానీ ఆయన కొంత వాటా రాశారు. ఇప్పుడు ఎన్నికల ఓటమికో కానీ లేదంటే తన యొక్క పరువుకి నష్టం కలిగింది కానీ షర్మిల గారికి ఎందుకో అది ఇవ్వదలుచుకోలేదు, ఆయన దాని గురించి కోర్టుకు వెళ్ళారు. ఇది